Hi all. Today let's see what's in Teglalang. Teglalang అనేది బాలీలో ఒక డిస్ట్రిక్ట్ అండ్ ఇక్కడ రైస్ ఫీల్డ్స్ ఆర్ వెరీ ఫేమస్. ఇట్ విల్ టేక్ 1 to 2 hours to explore all the rice fields, but you have to visit this in the sunrise. ఎందుకంటే ఇట్స్ బ్యూటిఫుల్ వెన్ యూ విజిట్ ఎట్ ద సన్‌రైజ్. అలాగే ఈ రైస్ ఫీల్డ్స్ దగ్గర చాలా యాక్టివిటీస్ అండ్ ఫోటోషూట్స్ కోసం ఇలా మంచి స్పాట్స్ అవి వాళ్ళు రెడీ చేసి పెట్టారు. మేమైతే ఫస్ట్ రైస్ ఫీల్డ్స్ విజిట్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. ఇదైతే ఒక కంప్లీట్ డిఫరెంట్ హిల్ ఎక్కాలి మీరు ఈ రైస్ ఫీల్డ్స్ విజిట్ చేయాలి అంటే. అక్కడి నుంచే మీకు బ్యూటిఫుల్ వ్యూస్ అవే కనిపిస్తూ ఉంటాయి. మేము రైస్ ఫీల్డ్స్ అని ట్రెక్ చేసి పైకెళ్ళాక ఈ వ్యూ అయితే మాకు చాలా నచ్చింది. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. మేము ఇక్కడికి ఎర్లీ మార్నింగే వచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత మేము బ్రేక్‌ఫాస్ట్ తినేసి దెన్ వి థాట్ విల్ గో ఫర్ ద యాక్టివిటీస్. ఇక్కడ చాలానే రెస్టారెంట్స్ ఉన్నాయి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. కాపోతే మేము డే క్లబ్ విజిట్ చేద్దామని అనుకున్నాం. అదే ఈ క్రెటా ఉపుడ్. ఈ డే క్లబ్‌లో ఏంటి అంటే మీకు ఆల్మోస్ట్ 2 ప్యాకేజెస్ లాగా వీళ్ళిస్తారు. యూ కెన్ ఈదర్ చూస్ ద డైరెక్ట్ రెస్టారెంట్. మీరు అక్కడికెళ్ళి ఫుడ్ తినొచ్చు. లేకపోతే ఈ కబానాస్ తీసుకోవచ్చు. కబానా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! దిస్ ఎంటైర్ బెడ్ స్పేస్ మీరు కవర్ చేసుకోవచ్చు. అది మీ ప్రైవేట్ స్పేస్ అనమాట. ఈ కబానాకి దే విల్ చార్జ్ యూ అరౌండ్ 15,00,000 రూపియా అంటే మన ప్రైస్‌లో వచ్చేసి 7,000-10,000 లోపల అవుతుంది. ఈ కబానాలో ఏంటి అంటే అవి కవర్ చార్జెస్ అవి కూడా 15,00,000 అని చెప్పాం కదా! దట్స్ కవర్ చార్జెస్. ఆ 15,00,000 రూపియా లోపల మీరు ఎంతైనా ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ ఇది డే క్లబ్ అవ్వడం వల్ల మేము ఆల్మోస్ట్ 5-6 అవర్స్ ఇక్కడే స్పెండ్ చేసాం. లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఈ ప్యాకేజ్‌లో అన్‌లిమిటెడ్ ఫుడ్ 15,00,000 రూపియా లోపల ఎంతైనా తినొచ్చు. ఆల్కహాల్ ఇంక్లూడెడ్. బట్ ఏమైనా మిగిలితే గనక యూ కెన్ ఆల్సో గో ఫర్ అ టేక్ అవే. ఆల్సో కబానాస్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ పూల్ యాక్సెస్ కూడా ఉంటుంది. వెరాజ్ మీరు రెస్టారెంట్ చూస్ చేసుకుంటే లైక్ డైన్ ఇన్ మాత్రమే చూస్ చేసుకుంటే మీకు పూల్ యాక్సెస్ ఇవ్వరు వాళ్ళు. ఈ పూల్‌లో మీరు ఎంత సేపైనా స్పెండ్ చేయొచ్చు. అలాగే పూల్ యాక్సెస్ తర్వాత చేంజ్ చేసుకోవడానికి మల్టిపుల్ డ్రెసింగ్ రూమ్స్ అండ్ షవర్ రూమ్స్ ఉన్నాయి. పూల్‌లోకి వాళ్ళు ఆల్కహాల్ సర్వ్ చేయరు. మీరే తెచ్చుకోవాలి. బట్ we had a lot of enjoyment at this pool. మేమైతే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చాలా సేపే పూల్‌లో స్పెండ్ చేసాం. అండ్ దెన్ వి గాట్ ఫ్రెష్ అప్ అండ్ కేమ్ బ్యాక్ టు అవర్ కబానాస్ టు హ్యావ్ అవర్ లంచ్. ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే వెజ్‌లో నాకు పెద్దగా కనిపించలేదు. నాన్ వెజ్‌లో మై హస్బెండ్ రియల్లీ ట్రైడ్ మల్టిపుల్ సీ ఫుడ్స్. నేనైతే కొన్ని పిజ్జా, పాస్తా అలాంటివి ఇటాలియన్ ట్రై చేశాను. అండ్ ఆల్సో వి హావ్ ట్రైడ్ డెజర్ట్స్. మేమైతే ఇక్కడ 15+ ఐటెమ్స్‌కి బిల్ చేసాం. అంటే లైక్ సాఫ్ట్ డ్రింక్స్, వాటర్, ఆల్కహాల్ ఇంక్లూడెడ్. కానీ ఇంకా మాకు అమౌంట్ మిగిలిపోయింది కాబట్టి వి హావ్ టేకెన్ సమ్ సాఫ్ట్ డ్రింక్స్ బ్యాక్ హోమ్. కబానా అయితే మేము వెకేట్ చేసిన తర్వాత సేమ్ హిల్ మీద డిఫరెంట్ స్టాచ్యూస్ అండ్ చాలా కార్వింగ్స్ అండ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. మేమైతే అది విజిట్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. అండ్ దాని తర్వాత వీల్ హెడ్ టు యాక్టివిటీస్. ఫస్ట్ ఇక్కడైతే చాలా డిఫరెంట్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి అండ్ సో మెనీ ఫోటో షూటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కార్వింగ్స్ అయితే కూడా చాలా మీరు చూడొచ్చు. ఈ ఏరియా అయితే చాలా పెద్దది. మీరు ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ జస్ట్ ఈ వాక్‌లోనే మీకు అయిపోతుంది. ఇక్కడ చాలా ఫోటోస్ తీసుకున్న తర్వాత మనం స్వింగ్ యాక్టివిటీస్‌కెళ్ళాం. మీరు చాలా ఫోటోస్ అండ్ వీడియోస్‌లో చూసిన మోస్ట్ ఆఫ్ ద స్వింగ్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ రికార్డ్ చేసినవే. ఇక్కడ చాలా వేరియంట్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి స్వింగ్స్‌లో కూడా. కపుల్ స్వింగ్స్ ఆర్ ఫ్యామిలీ స్వింగ్స్ కానీ, లేకపోతే ఈ సింగిల్‌లోనే మీకు కూడా ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ గోల్డ్, సిల్వర్ ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ ప్రైస్ బట్టి వేరే ఉంటుంది. అలాగే కాస్ట్యూమ్ అండ్ యాక్సెసరీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దే ఆల్సో చార్జ్ ఫర్ థాట్. హై ఎండ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి మీకు స్వింగ్ అనేది డెకార్డ్‌గా లైక్ ఫ్లోరల్ డెకరేషన్‌తో ఉంటుంది. అండ్ మీ వీడియో రికార్డింగ్ వ్యూ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎలాంటి హర్డల్స్ లేకుండా. ఇప్పుడు నేను వెరీ బేసిక్ తీసుకున్నాను కాబట్టి ఇట్స్ ఎ నార్మల్ స్వింగ్ అండ్ నాకిక్కడ చెట్టు కూడా అడ్డమొస్తుంది ఫర్ ద వ్యూ. బట్ మీరు హై ఎండ్‌కి వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. వీళ్ళు చాలా ప్రొఫెషనల్‌గా చాలా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ మనకు కూడా సెక్యూర్డ్‌గా స్ట్రాప్స్ అన్నీ అటాచ్ చేసే పంపిస్తారు. నాకు తెలిసి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15-20 టైమ్స్ అయితే ఈ స్వింగ్ యాక్సెస్ చేసుంటాము. అండ్ నేను కాస్ట్యూమ్ అయితే ఇమ్మీడియేట్‌గా రిటర్న్ చేయలేదు. ఈ స్వింగ్ ఉన్న ప్లేస్‌లోనే మీకు చాలా ఫోటోషూట్ స్పాట్స్ అండ్ మోస్ట్ సీనిక్ వ్యూస్ కూడా ఉన్నాయి. మేమక్కడ చాలా ఫోటోస్ అయితే దిగాం. అండ్ ఫైనల్లీ ఇక్కడి నుంచి మూవ్ అయ్యేంతటప్పుడు మేము ఆ కాస్ట్యూమ్ రిటర్న్ చేసేసి
We finally said goodbye to Taglalang and moved back to Ubud. Do check out my videos for more travel content. See you.